Good morning, children. మనం chapter 5 డిస్కస్ చేస్తున్నాం కమ్మా. Changes on the earth surface. Okay. First open page number 68. New words की numbers వేసుకున్నాము ఫస్ట్. 1 Richter scale 1, Pangea 2, drift 3, shockwave 4, continents 5. Numbers వేసిన తర్వాత 2 new words చదవడం. First one, Richter scale. A scale used for measuring the intensity or strength of an earthquake. Richter scale అంటే మీనింగ్ ఏంటంటే మనకి భూకంపాలు వచ్చినప్పుడు అది ఎంత తీవ్రతతో వచ్చిందో, భూకంపం అంటే ఎంత స్పీడ్గా వచ్చిందో తెలుసుకోవడానికి ఉపయోగించే స్కేల్ని రిక్టర్ స్కేల్ అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ పాంజియా, 1 big land mass that included all 7 continents 250 million years ago. 250 మిలియన్స్ ఇయర్స్ సంవత్సరాల క్రితం మనకి ఈ 7 కాంటినెంట్స్ కూడా ఒక 1 బిగ్ ల్యాండ్ మాస్గా ఉండేవి. దానిని పాంజియా అని పిలుస్తారు. 2 new words చదవండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా పాంజియా అంటే ఏంటో. మన ఎర్త్ మీద 70% ఆఫ్ వాటరు, 30% ఆఫ్ ల్యాండ్ ఉందని డిస్కస్ చేసాం ఇన్ క్లాస్లో. అలాగే కాంటినెంట్స్ కూడా ఉన్నాయి అని చెప్పి. ఓకే, ఫస్ట్లో మన ఎర్త్ ఎలా ఉండేది, వాటర్ అంతా ఒక చోట అంతా ఉంటే మధ్యలో ల్యాండ్ మాస్ అంతా ఒకే చోట ఉండేది అని చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. అలా ఈ 7 కాంటినెంట్స్ కలిసి ఉన్న ఈ బిగ్ ల్యాండ్ మాస్ని సూపర్ కాంటినెంట్ అని పిలుస్తారు అని చెప్పి. అది ఇప్పుడు కాదు, ఎప్పుడుంది, 250 మిలియన్ ఇయర్స్ ఎగో. అలా గ్రాడ్యువల్ చేంజెస్ జరుగుతూ ఈ బిగ్ ల్యాండ్ మాస్ ఏమైంది, 7 కాంటినెంట్స్గా విడిపోవడం జరిగింది. ప్రజెంట్ ఇప్పటికీ కూడా ఈ మన ఈ భూభాగం జరుగుతూ ఉంటుందంట. ఎలా 1 ఇయర్కి వచ్చేటప్పటికి 1 to 10 సెంటీమీటర్స్ అంటే మన చిన్న స్కేల్ ఉంటుంది కదా, మనం బాక్స్లో యూజ్ చేస్తాం, అంత దూరం ఎంత ఇప్పటికీ 1 ఇయర్కి. మనకి కాంటినెంట్స్ ఉన్నప్పుడు ఇలా ఒక చోటే ఉన్నప్పుడు మనం ఇది ఏషియా కాంటినెంట్ అలా చెప్పలేం కదా. ఎప్పుడైతే డివైడ్ అయిపోయినాయో 7 కాంటినెంట్స్గా ఒక్కొక్క కాంటినెంట్కి ఒక్కొక్క పేరు పెట్టడం జరిగింది. అలానే ఎర్త్స్ మూమెంట్ గురించి కూడా డిస్కస్ చేసాం. ఆల్రెడీ మన ఎర్త్ 3 లేయర్స్ ఉంటుంది, క్రస్ట్, మ్యాంటెల్, కోర్. సడన్ చేంజెస్ గురించి మన ఎర్త్ లోపల, ఎర్త్ పైన సడన్ చేంజెస్ అంటే ఒక్కసారిగా కదలికలు రావడం వల్ల మనకి ఈ న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి వస్తూ ఉంటాయని చెప్పి డిస్కస్ చేసాం. మనం ఎర్త్క్వేక్ గురించి అనుకున్నాం. అంటే ఏంటి, ఒక్కసారి భూమి లోపల నుంచి ఎప్పుడైతే కదలిక వస్తుందో అది ఒక్కసారిగా మన ఎర్త్ మీద కూడా కనిపిస్తుంది. ఆ ఎర్త్ మీద కనిపించినప్పుడు ఏదో ఒక ప్లేస్లో ఎక్కువ కదలికలు జరుగుతున్నప్పుడు ఆ ప్లేస్లో భూకంపం అనేది వస్తుంది. అలా వచ్చినప్పుడు ఏమవుతుంది, అక్కడ చాలామంది ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. అంటే ఏంటి, బిల్డింగ్స్ కూలిపోవడం, మనుషులు చనిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మీకు అక్కడ పిక్చర్ చూస్తే అర్థమైంది, పేజ్ నెంబర్ 71. ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఎలా పాడైపోతుంది అని. అలానే ప్రాక్టీస్ జోన్ 1 ట్రై చేయమన్నాను, చేశారనుకుంటున్నాను, ఒకసారి చెక్ చేసుకుందాము. ఫస్ట్ ఇటువైపు ఆప్షన్స్ వైపు నెంబర్స్ వేసుకోండి, 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ ఎర్త్క్వేక్, దాని ఆన్సర్ వచ్చి షేకింగ్ ఆఫ్ ఎర్త్. సెకండ్ వన్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటే ఏంటమ్మా, ఫార్మేషన్ ఆఫ్ 7 కాంటినెంట్స్. అండ్ సి సూపర్ కాంటినెంట్, ఈ కాంటినెంట్స్ అన్నీ కలిసి ఉన్న అప్పుడు సూపర్ కాంటినెంట్ అని పిలిచేవాడు. దాన్ని ఏమని పిలుస్తారంటే పాంజియా. వెదరింగ్, వెదరింగ్ అంటే ఏంటి, గ్రాడ్యువల్ చేంజ్ ఆన్ ఎర్త్ సర్ఫేస్. గ్రాడ్యువల్ చేంజ్ అంటే ఒక రోజు 2 రోజులు కదా, అలా జరుగుతుండేదని గ్రాడ్యువల్ చేంజ్ అంటారు. దానిని వెదరింగ్ అని పిలుస్తారు.
అండ్ నెక్స్ట్ వన్ వాల్కానోస్. వాల్కానోస్ అంటే ఏంటి? సడన్ చేంజెస్. ఆల్రెడీ లోపల బర్న్ అవుతూ ఉంటుంది, మనకు పైన సడన్గా బరస్ట్ అయిపోతుంది, అది సడన్ చేంజ్. ఓకేమా? సెకండ్ వన్, నేమ్ ద ల్యాండ్ మాస్ ఇన్ విచ్ ఆల్ ద కాంటినెంట్స్ వర్ గ్రూప్డ్ టుగెదర్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ ద ఎర్త్. ఎర్త్ బిగినింగ్లో అన్ని కాంటినెంట్స్ కలిగి ఉన్నప్పుడు దానిని ఏమని పిలిచేవారు అని క్వశ్చన్. ఏమని పిలిచేవారు? పాంజియా. ఓకేమ్మా? ఇప్పుడు పేజ్ నెంబర్ 72 ఓపెన్ చేయండి. టుడే టాపిక్ ఈస్ వాల్కనోస్. Volcanoes. Today topic is volcanoes. Due to high temperature and pressure under the crust, the molten rock called magma rises up and flows out the crust through weak openings and cracks. మనకి క్రస్ట్ లేయర్ ఇలా ఉంటుంది కదా పైన, ఈ లోపల టెంపరేచరు ప్రెజర్ ఎక్కువైపోయినప్పుడు ఇక్కడ ఉండే ఈ మాల్టెన్ రాక్ మ్యాగ్మా. దీన్ని ఏమని పిలుస్తారంటే మ్యాగ్మా. ఈ టెంపరేచర్కి ప్రెజర్కి ఈ మ్యాగ్మా ఏమవుతుంది? బర్న్ అవుతూ ఉంటుంది కదా, లోపల ఉడుకుతూ ఉంటుంది కదా, అదేమవుతుందంటే ఒక్కసారిగా ఫ్లోస్ అవుట్ ఆఫ్ ద క్రస్ట్ త్రూ వీక్ ఓపెనింగ్స్ అండ్ క్రాక్స్. అంటే మన ఎర్త్ మీద ఎక్కడైతే పలుచటి పొర ఉంటుందో ఆ ప్లేస్లో ఇలా బర్న్ అవుతూ ఉన్న ఈ మ్యాగ్మా ఒక్కసారిగా ఇలా పైకి వచ్చేస్తుందంట. బర్న్ అయ్యి వీక్ ఓపెనింగ్స్లో నుంచి అంటే క్రాక్స్, భూమి బేటల వారు ఉంటుంది కదా, అక్కడ ఎక్కడైతే ఎర్త్ కొన్ని చోట పలుచటి లేయర్ ఉంటుందో అక్కడ బరస్ట్ అయ్యి బయటకు వస్తున్నది, లోపల బర్న్ అవుతూ ఉన్న మ్యాగ్మా. దిస్ ఈజ్ కాల్డ్ వాల్కానిక్ ఎరప్షన్. దీన్ని ఏమని పిలుస్తారంటే వాల్కానిక్ ఎరప్షన్. ఇలా లోపల బర్న్ అవుతూ ఉండి ఒక్కసారిగా ఎక్కడైతే పలుచటి పొర ఉంటుందో ఇక్కడ పలుచుగా ఉన్న పొర ఉంది కదా అని మనం అనుకుందాం. ఆ ప్లేస్లో నుంచి ఒక్కసారిగా ఇలా బయటికి వచ్చేస్తుందంటాము. అలా బయటకు వచ్చేసిన తర్వాత ఇలా ఎర్త్ పైన ఉన్న పొర మీద పైకి వచ్చేస్తుంది, ఇలా బరస్ట్ అయిన మ్యాగ్మా. అలా బయటకు వచ్చిందని ఏమని పిలుస్తారు అంటే లావా. ఈ లోపల ఉడుకుతూ ఉండేదాన్ని మ్యాగ్మా. ఇది ఎలా బయటకు ఎందుకు వస్తుంది? టెంపరేచర్ ప్రెజర్ తట్టుకోలేక బయటకు వచ్చేస్తుంది. మనకి కుక్కర్ పెడతాం కదమ్మా, అదేమవుతుంది లోపల సరే మనం విజిల్ పెడతాము, అది లోపల ఏమవుతుంది? స్టవ్ అంటిస్తాము. ఆ వేడికి మనం విజిల్ పెట్టేయడం వల్ల లోపల ప్రెజర్ పెరుగుతుంది. ఆ ప్రెజర్కి అది ఏమవుతుంది? ఒకసారిగా అన్నం ఉడికిపోయిన తర్వాత ఏమవుతుంది? విజిల్ మనకి పైకి లేస్తుంది. అంటే ఏంటి? ఆ లోపల ప్రెజర్ని బయటికి పంపించేస్తుంది. అలానే ఈ లోపల ఉడుకుతున్న మ్యాగ్మా అలా ఉడుకుతుంటే ఒక్కసారిగా బయటికి పొంగి వచ్చేస్తుందంట. అలా వచ్చిన దాన్ని లావా అని పిలుస్తారు. లావా గ్రాడ్యువల్లీ కూల్స్ డౌన్ అండ్ ఫార్మ్స్ ఇగ్నియస్ రాక్. ఇలా బయటకు వచ్చిన లావా గ్రాడ్యువల్లీ అలా కొద్ది కాలానికి అది చల్లబడుతుందంట. ఏ వాల్కానిక్ ఎరప్షన్ ఈజ్ వెరీ సడన్ అండ్ ఆఫెన్ హ్యాపెన్స్ వితౌట్ ఎనీ వార్నింగ్. ఇలా బయటకు వచ్చేసిన లావా చల్లబడిన తర్వాత ఇది ఒక రాక్గా ఏర్పడుతుందని మనం ప్రీవియస్ లెసన్లో వచ్చింది. ఇగ్నియస్ రాక్స్, లావా చల్లబడి ఏర్పడిన రాక్స్ని ఇగ్నియస్ రాక్స్ అని పిలుస్తారు. ఇగ్నియస్. ఈ వాల్కానోస్ అనేవి మనకి చెప్పి రావు, సడన్గా వచ్చేస్తాయి. సో వితౌట్ ఎనీ వార్నింగ్ అంటే ఏంటి? నేను వస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండని మనకేం చెప్పదు.
ఈ న్యాచురల్ డిజాస్టర్ ఏవి చెప్పవు, ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ వస్తాయో మనకు తెలియదు. కాబట్టి ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు మనకి చాలామంది చనిపోవడం కానీ, బిల్డింగ్స్ అయి పడిపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ వాల్కానిక్ ఎరప్షన్ వచ్చిన చోటైతే చాలా ఏరియా పాడైపోతుంది, అంటే లావా ఫ్లో అయిపోతుంది కదా, వేడివేడిగా బర్న్ అవుతున్నది, కాబట్టి చాలా ప్లేస్ అంతా కూడా పాడైపోతుంది. మీరు పిక్చర్ చూడడం చక్కగా అర్థమవుతుంది. ఓకే, volcanic eruptions also have a huge impact on life on earth. ఇది లైఫ్ మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. లైఫ్ అంటే ఏంటి? ఎర్త్ మీద ఉన్న ప్రతి ఒక్కటి, మనుషులు కానీ, జంతువులు కానీ, చెట్లు కానీ, దేని మీద లైఫ్ మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుందంట. హాట్ గ్యాసెస్ ఆర్ రిలీజ్డ్ ఇన్ దీస్ ఎరప్షన్స్ అలాంగ్ విత్ హాట్ యాష్ అండ్ పీసెస్ ఆఫ్ రాక్స్. ఈ మ్యాగ్మా బయటకు వచ్చేటప్పుడు ఎలా వస్తుంది? చాలా హాట్గా వస్తుంది కదమ్మా. దానివల్ల బూడిద, యాష్ అంటే బూడిద అంటాం కదా, అది వేడి గాలిగా ప్లేస్ వేరే ప్లేస్కి వెళ్ళి పడిపోవటం కానీ, పీసెస్ ఆఫ్ రాక్స్ చిన్న చిన్న రాళ్ళ ముక్కలు కానీ వేరే చోటికి పడిపోతూ ఉంటాయంట. దిస్ లీడ్స్ టు ఎయిర్ పొల్యూషన్. ఇదిలా బయటకు రావడం వల్ల ఈ యాష్, ఈ రాక్స్, ఈ పొగ, స్మోక్ కూడా వస్తుంది కదా, ఇవన్నీ రావడం వల్ల ఏమవుతుంది అంటే ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా, ఆ ఏరియాలో ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందంటమ్మా. ఓకేనా? మీరు ఇక్కడ డూ అండ్ డాక్యుమెంట్ ఇచ్చారు, ఒకసారి చూడండి, మీరు ట్రై చేయండి, ఇది చాలా ఈజీ. ఒక చిన్న వాటర్ బాటిల్, ఇప్పుడు మనకి స్ప్రైట్ అవి చిన్న బాటిల్స్ వస్తున్నాయి కదా, 20 రూపీస్ బాటిల్స్, అవి తీసుకుని దాంట్లో కొంచెం వాటర్, కొంచెం వాటరు, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, మన ఇంట్లో అందరికీ ఉంటాయి ఇక బేకింగ్ పౌడర్, అది కొంచెం 1 టేబుల్ స్పూన్, 1/2 కప్పు వెనిగరు, వంటల్లో వాటిలో వాడుతుంటారు కమ్మా అవి వెనిగరు, ఫుడ్ కలరు, ఇది అందరికీ ఉంటుంది, టిష్యూ పేపరు, ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ డిటర్జెంట్, మనం సర్ఫ్ అవి వాడుతుంటాం కదమ్మా అవి. ఆ బాటిల్ కవర్ చేయడానికి మట్టి ముద్దనే పెట్టచ్చు, లేకపోతే మన ఇంట్లో అందుబాటులో ఉంటే ఈ గోధుమ పిండి, మైదా పిండి ఉంటుంది కదా, దాన్ని కూడా ముద్దలాగా చేసి బాటిల్ చుట్టూతా పెట్టచ్చు, లేకపోతే మట్టి అయినా పెట్టచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఫిల్ సమ్ వాటర్ ఇన్ ద బాటిల్. ఫస్ట్ మనం బాటిల్లో కొంచెం వాటర్ పోసి దాంట్లో కొంచెం డిటర్జెంట్, ఫుడ్ కలరు, వెనిగరు వేయాలి ఫస్ట్. అప్పుడు కవర్ ద బాటిల్ యూజింగ్ ద డక్ షేపింగ్ ఇట్ యాజ్ ఏ మౌంటైన్. ఇప్పుడు మనం ఆ బాటిల్ బయటికి కనిపించకుండా, అంతకన్నా ఎక్కువేం కాదు, బాటిల్ బయటికి కనిపించకుండా ఈ మనం తీసుకున్న మట్టితో కానీ, లేకపోతే ఏదైనా పిండి ముద్దతో కానీ దాన్ని మౌంటైన్ లాగా కవర్ చేసేయాలంటే బాటిల్ బయటికి కనిపించకుండా. నౌ టేక్ సమ్ బేకింగ్ పౌడర్. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం తీసుకున్న బేకింగ్ పౌడరు దాంట్లో వేసి and cover it inside the tissue paper and drop into the bottle. మనం బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత అండ్ కవర్ ఇట్ ఇన్సైడ్ ద టిష్యూ పేపర్ అండ్ డ్రాప్ ఇట్ ఇంటు ద బాటిల్. మనం ఆ టిష్యూ పేపర్ని బాటిల్ లోపలికి కవర్ చేయాలంట. అంటే మనం మూత పెడతాం, పైన మూత పెడతాం కదా, అలా పెట్టకుండా దాన్ని ఫోల్డ్లా చేసి బాటిల్ లోపలికి పెట్టాలి. పైన మూత పెట్టకుండా ఈ టిష్యూ పేపర్తో కవర్ చేయాలి. యాజ్ యూ డ్రాప్ ద సోడా ఇన్ బాటిల్, మనం ఈ బేకింగ్ పౌడర్ ఎప్పుడైతే వేస్తామో, సోడా వేస్తామో, వెంటనే వాల్కానో విల్ ఎరప్ట్. వెంటనే ఏమొస్తుంది? వాల్కానో అంటే లోపల మనం ఇవన్నీ వేసాం కదా, ఫుడ్ కలరు, వెనిగరు, డిటర్జెంట్ పౌడర్, ఇవన్నీ లోపల వేసాం కదా వాటర్లో. ఇవన్నీ వేసిన తర్వాత ఈ బేకింగ్ సోడా ఎప్పుడైతే వేస్తామో మనకి వాల్కానో ఎరప్షన్ జరుగుతుందంటాము. అది మీరు ఒకసారి చేసి చూసి మీ అబ్జర్వేషన్ ఏంటో ఇక్కడ రాయాలి. ఓకే, మీకు ఇప్పుడు టిష్యూ పేపర్ అని లేకపోతే మనకి అందుబాటులో ఉంటాయి కదా ఏవో పేపర్స్, వాటిని రౌండ్గా చుట్టి ఆ బాటిల్కి కవర్ చేయొచ్చు, పైన మూత తీసేసి. ఓకే అమ్మా, ట్రై చేస్తారా? చేయండి.
ఓకే, అలానే ఒకసారి లెసన్ కూడా చదవండి అమ్మా. 2 న్యూ వర్డ్స్ చదవండి. ఓకేనా? టుడే క్లాస్ ఇస్ కంప్లీటెడ్. బై.